కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ అత్యాచార ఘటనలో పలు కోణాలైతే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ బాధితురాలి తండ్రి చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా జూనియర్ డాక్టర్ డైరీలో ఒక పేపర్ మిస్ అయిందని, ఆ పేపర్లో ఏముందో తమకు తెలిసినప్పటికీ సిబిఐ వారు సూచన మేరకు మేము అది బయటికి చెప్పదలుచుకోలేదు అంటూ బాధితురాలి తండ్రి ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ గైనకాలజిస్ట్ జానకి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈ అత్యాచార ఘటనలో కొత్త కోణాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మేడం, బాధితురాలు తండ్రి మీడియా ముందుకు వచ్చి ఆమె డైరీలో ఒక పేపర్ అయితే మిస్ అయ్యింది, ఆ పేపర్లో ఏముందో నాకు తెలుసు కానీ నేను బయటికి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, సిబిఐ వారు నాకు అటువంటి సూచనలు చేశారు అంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది మాత్రం అసలు ఈ జూనియర్ డాక్టర్ హత్య ఆ హాస్పిటల్లో అలాగే ఆ కళాశాలలో జరగలేదు, అసలు సెమినార్ హాల్లోనే జరగలేదు, వేరొక చోట ఆవిడ మీద హత్య చేసి ఆవిడ బాడీని ఇక్కడికి తీసుకొచ్చారు అనేటువంటి వాదనలు అయితే తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా బాధాకరం, అమానుష్యం. ఇట్లాంటి అత్యాచారాలు అనేవి మనం కని విని ఎరగలేదు. నేను దీని గురించి కొన్ని మీడియాలతో ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను కనుక చెప్తున్నాను. ఏంటంటే ఒక డిసిప్లిన్డ్ డాక్టర్, చూడండి డైరీ ఎవరు రాస్తారు? అంత తీరిక ఎవరికి ఉంది? మీరు ఆలోచించండి. ప్రతిరోజు తనకు జరిగే అంశాలన్నిటిని మనసుతో పాటు ఆ డైరీ రాయడం అనేది చిన్న అంశం కాదు. ఇట్ షోస్ ద హైయెస్ట్ డిసిప్లిన్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. అంటే ఒక మనిషి యొక్క నిబద్ధత, నియమం ఇవన్నీ ఉంటాయి. తర్వాత 36 గంటల డ్యూటీ అంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను 27 ఏళ్ల నుంచి గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాను. 20 ఏళ్ళు నైట్ డ్యూటీలు చేశాను. 36 గంటలు ఖచ్చితంగా పీజీ పీరియడ్లో ఉంటుంది. ఎలా అంటే ఈరోజు పొద్దున్న 8ంటికి వస్తే రేపు 8 వరకు డ్యూటీ చేసి ఆ తర్వాత మళ్ళీ వార్డుకి వెళ్ళి ఎప్పుడో సాయంకాలం 4-5 కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇంకొక విషయం దీనిలో ఉన్నది ఏంటంటే ఆ డాక్టర్కి అన్ని గంటలు రెస్ట్ అనేది రావడం అనేది అది ఒక కుమ్మక్కైన విషయం ఏమన్నా ఉందేమో సిబిఐ ఆ లోతుగా కూడా అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక డాక్టర్కి 2 గంటల మినహా రెస్ట్ అనేది దొరకదు. మ్యాక్సిమం 2 అవర్స్ రెస్ట్ ఇస్తే చాలా గొప్ప. ఒక్కొక్కసారి జూనియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఆ 2 గంటల నిద్ర కూడా దొరకదు. అంటే ఒక రోజు వాళ్ళు నైట్ డ్యూటీ చేసినప్పుడు కేవలం 2 గంటలు కూడా నిద్రించే సమయం ఉండదు. అటువంటిది 6 గంటలు అమ్మాయిని డిస్టర్బ్ చేయలేదంటే ఆ డ్యూటీలో షిఫ్ట్లో ఉన్న మొదటిగా వాళ్ళని కదా ప్రశ్నించాలి. నేను ఇప్పుడే లైవ్ అప్డేట్స్ చూశాను, అందుకని ఆ 4 స్టూడెంట్స్ని పిలిచారు. ఆ నైట్ ఆ అమ్మాయి వెళ్ళిన భోజనం అందరూ కలిపి తిన్నారు కదా, వాళ్ళు ఏం చర్చించుకున్నారు? 6 గంటలు నన్ను లేపొద్దని అమ్మాయి ఎందుకు చెప్పుంటుంది? అలా జరిగి ఉండదు. వాళ్ళకి జరుగుతుంది తెలుసు, జరిగింది తెలుసు. ఇక్కడ చాలా లోపాలు ఉన్నాయండి. ఏదైనా మనం ఒక అంశాన్ని తొందర పెడితే అది చాలా తప్పుగా ఉంటుంది అనమాట. ఇక్కడ తొందరపడి చేసినవి చాలా ఉన్నాయి. ఎవిడెన్సెస్ని డెస్ట్రాయ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో వీడియోలు మనం అందరం చూసాం. ఒకటి ఏంటంటే ఆ ప్లేస్ని ఫస్ట్ మనం టేప్స్తో కట్టేసి కదండి ఉంచుతారు. అలా ఎందుకు కట్టలేదు? ప్రైమా ఫాసి ఎవిడెన్స్ మీకు దొరికిన కాడికి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. అవి ఏం లేవు. ఒక నిర్వీర్యమైపోయిన హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, పోలీసు శాఖ, ఒక పోలీస్ వాలంటీర్ వెళ్ళి 3వ ఫ్లోర్లో ఎలా యాక్సెస్ చేస్తాడండి ఎవరి తోడ్పాటు లేకుండా? దీనిలో ఒకటి కాదండి, అన్నీ సస్పీషియస్గానే ఉన్నాయి. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఫోన్ చేయడం ఏంటండి? అసలు దీనిలో ఒక కోణం కాదు, దేశం అంతా ఈ రోజు అట్టుడిగిపోతుందంటే అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డీన్ కానీ లేకపోతే ఆ కళాశాల యొక్క ప్రిన్సిపాల్ ప్రమేయం కూడా ఉంది ఈ హత్యలో అనేది. ఇందులో ఏదో జరిగింది అనేది సామాన్యులకు అర్థమవుతుందండి. దీనికోసం పెద్ద పెద్ద లాయర్లు ఇవేం కాదు. సుమోటోగా సుప్రీంకోర్టు కేసులు ఎన్ని తీసుకుంటుందండి? అలా తీసుకుందంటే గ్రాస్గా దీనిలో నెగ్లిజెన్స్ కనిపిస్తోంది. అంటే చెయ్యవలసిన విధంగా ఏది జరగలేదు. అటాప్సీ అదరబదరగా చేసేసి ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చేయడం. దానిలో ఇప్పుడే అందిన వార్తలో ఏం చెబుతారు, 14 ఇంజురీస్ ఉన్నాయి. అంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఇలా రకరకాలైన అవయవాల్ని
ఎన్నో విధాలుగా డెస్ట్రాయ్ చేసి ఆమెని తీవ్రమైన శారీరక మానసిక హింస చేసి చిత్రవద చేసి చంపారన్నది వాస్తవం అండి. దీనిలో ఎవరో ఒక మనిషి వల్లే ఇవన్నీ అయినాయి. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా తెలిసింది మేడం. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆవిడ తప్పించుకునేందుకు సాయశక్తిగా ప్రయత్నం చేస్తారండి. సూయిసైడ్ అని చెప్పడం ఫస్ట్ పొరపాటు అండి తల్లిదండ్రులకి. అది గ్రాస్, అసలు వేరియేషన్లో మామూలు వేరియేషన్ కాదు. ఆ పిల్లకి చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఏదో అక్కడ ఏదో అసాంఘిక వ్యాపకాలు కానీ ప్రమేయాలు కానీ జరుగుతున్నాయేమో తెలీదు. ఆమె పొరపాటుగా చూసిందేమో తెలీదు, బయటికి తేవాల్సిందేమో తెలీదు. డ్రగ్స్ అంటున్నారు, సెక్షువల్ హెరాస్మెంట్స్ అంటున్నారు, ఆర్గాన్ ఏవో ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి అంటున్నారు. ఏం జరిగిందనేది సిబిఐ వాళ్ళు తేలుస్తారు. వాళ్ళు ఒక నివేదిక అనేది 4 రోజులు 5 రోజులు తీసుకుని వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు కదా. మనందరికీ తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే దేన్ని కూడా తొందర పెట్టి చెయ్యకూడదు. అంటే చనిపోయినటువంటి అత్యాచారానికి ఒక నిమిషం అండి, చనిపోయిన తర్వాత ఆ బాడీని ఇంకొక 3 బాడీస్ వెయిటింగ్లో ఉండగా అర్జెంటుగా దహన సంస్కారాలు చేసేసారనేది మెయిన్గా పేరెంట్స్ వాపోయేది. అసలు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి కదండి. ఒక ఇంట్లో ఒక గ్రీవెన్స్ జరిగితే అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి. తన కూతురు రేపు నుంచి ఇక కనపడదు అనేది వాళ్ళు ఫస్ట్ అసలు అర్థం చేసుకోవాలి. ఎలా చనిపోయిందో తెలీదు, చుట్టుపక్కల ఎవిడెన్సెస్ తెలీదు, అంత తొందర పెట్టి క్రిమేషన్ చేసేవలసిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కూడా దురన్యాయాల కిందే మనం లెక్క కట్టాలండి. అది వాళ్ళకి జరిగిన ఘోరంగా జరిగిన వాళ్ళకి ఒక రకమైన ఏం చెప్పాలి, ఒక పేరెంట్కి ఇటువంటి దుస్థితి అనేది రాకూడదని నేను ఒక ఆడపిల్లగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఏ పేరెంట్కి అట్లాంటి సీన్స్ తట్టుకోలేదు. చక్కగా ఆమె సేవ చేసే భాగంలో వెళ్ళి చక్కగా చదువుకుని పైకొచ్చి ఒక ఆడపిల్ల మంచి డాక్టర్ అయ్యి ఇంకా కొన్ని రోజుల్లో 8 నెలల్లో పూర్తయిపోతుంది ఎండి. అట్లాంటి పిల్ల సూసైడ్ చేసేసుకుందని ఫోన్ చేసి తెల్లారేపటికి అమ్మాయిని అన్నీ అయిపోయినాయి, మీ రిపోర్ట్ ఇచ్చేసాం తీసుకెళ్ళిపోండి అని క్రిమేషన్ చేసేయడం ఏంటండి? ఇవన్నీ కూడా తొందరగా చేయడం అనేది తప్పు. తొందరగా జరిగింది, ఎవిడెన్సెస్ డెస్ట్రాయ్ చేయడం జరిగింది, చుట్టూ ఉన్న వాళ్ళని కలుపుకోలేదు, ఐ విట్నెస్ ఎవరో తెలీదు. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న లోపభూయిష్టమైన ఎన్నో సర్వీసెస్ అన్ని బయటకు రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కనీసం 36 గంటలు చేసిన డ్యూటీ చేసిన ఆడపిల్లలకి రెస్ట్ రూమ్స్ ఏవి ఈ రోజున? నెక్స్ట్ పడుకోవడానికి సరైన సదుపాయం, కంఫర్ట్ వదిలేయండి, ఒక రూమ్ కూడా ఇవ్వలేని హాస్పిటల్స్ ఎందుకండి? ఇవన్నీ ఎవరికి సేవ చేయడానికి, ఎవరిని ఉద్ధరించడానికి? అంటే మా ప్రాణాలన్నీ తలొడ్డేసి ఎవరినో ఏదో బాగు చేసేసి ప్రాణాలు కోల్పోతే కనీసం ఆ చావుకు కూడా దక్కని ఆ గౌరవం కూడా లేని పరిస్థితిని ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? అందుకని ఖచ్చితంగా న్యాయాలు అనేవి సిబిఐ ఎంక్వైరీ ద్వారా రావాలి. ఆ రిపోర్ట్ కూడా క్లియర్గా ఉండాలి. అది లేకపోతే దాని మీద కూడా మరొక ఎంక్వైరీ కూడా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు దేన్ని అంత తేలిగ్గా కొట్టివేయదు. ఇది సుమోటోగా తీసుకున్నారంటేనే ఈ సాంద్రత అనేది అర్థమవుతోందండి. ఖచ్చితంగా ఈ అమ్మాయికి అభయ అని పేరు పెట్టారు. మనం అందుకనే పేరు అనేది మాట్లాడుకోవట్లేదు. ఈ డైరీలో ఒక పేజ్ మిస్సింగ్ అని కానీ ఇంకొకటి అని కానీ ఇంకోటి కేవలం ఒక రోజులోనే ఇన్ని జరిగిపోతాయి, ఇన్ని కుట్రలని కూడా నేను అనుకోవట్లా. ఆమెకు చాలా రోజులుగా ఆమె తెలిసి ఉంటుంది, ఆమె చెప్పడానికి ప్రయత్నం చేసింది, అవన్నీ జరిగే తన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత వర్క్ ప్లేస్లో ఆమె కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించింది, కానీ కోఆపరేషన్ దక్కలేదు. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ పోలీస్కి బయట ఉండే అవుట్ పోస్ట్లో ఆ వాలంటీరే వచ్చి చేశాడని మరొక ఘాతుకం. 2 అక్కడ లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఈ సీసీటీవీ కవరేజ్ అనేది ఉండాలండి ఖచ్చితంగా. అది కూడా ఫెయిల్యూరే కదా. అంటే అక్కడ హెల్త్ సర్వీసెస్ ఫెయిల్ అయిపోయినాయి, పోలీస్ సర్వీసెస్ ఫెయిల్ అయిపోయినాయి. ఒక మనిషి అనేవాడు ఉండడానికి వీలు లేనంతగా ఆ ఎవిడెన్సెస్ని డెస్ట్రాయ్ చేయడానికి నెక్స్ట్ అటాక్ వీడియోస్, వాట్సాప్స్, ఇది ఏమి పాత రోజులు కాదు. ఎవిడెన్సెస్ డెస్ట్రాయ్ అసలు ఘటన జరిగిన తర్వాత 6 గంటల సమయం వరకు కూడా ఈ ప్రిన్సిపల్ ఎస్హెచ్ఓకి ఎందుకు సమాచారం అందించలేదనేది, ఏ సంఘటన జరిగినా వితిన్ 6 అవర్స్ అనేది నోటిఫై అవ్వాలి, లేదంటే ఆ అడ్మినిస్ట్రేటర్ అనే వాతన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తారు.
ఎందుకంటే 6 గంటల లోపల ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, సరిగా న్యాయం జరగాలి. రేప్ అండ్ మర్డర్ ఈ రోజున తేలిగ్గా తీసుకునే అంశం కాదు. ఉన్న చట్టాలు ఉండగా అవి వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. కొత్త చట్టాలు కూడా రావాలి. ఇట్లా వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై ఇంత ఘోరమైన అన్యాయంగా ఒక మహిళని తీవ్రంగా హింసించి బాధపెట్టి ఆమె చావు తర్వాత కూడా ఆమెకి ఇంకా ఎన్ని నేరాలు ఘోరాలు అనేవి మనం వినాల్సి వస్తుందోనని భయం వేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.